ముఖ్య గమనిక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కైకిరం చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. రేపు జూలై 1వ తారీఖున ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఏర్పాటు చేయడం జరుగుతుంది. కైకిరు మందిరం మార్కెట్ దగ్గర. ప్రతి నెల దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ పరిచయాన్ని ప్రభు జరిగిస్తున్నాడు. అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. ఎందుకంటే సౌలు తన స్వచిత్తాన్ని చేసేటప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు. అలాంటి సందర్భంలో, అలాంటి ప్రదేశంలో, అలాంటి పరిస్థితుల్లో సౌలు దుఃఖపడుతున్న సమయంలో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తన ఉద్దేశాలు ఆధారం చేసుకుంది. సౌలు తన పరిపాలన, తన భక్తిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు సమూయేలుతో మాట్లాడుతాడు. ఏమని తెలుసా? సమూయేలు, నువ్వు దుఃఖపడొద్దు. నేను కోరుకున్న మనిషి ఒకడు ఉన్నాడు. నా చిత్తాన్ని చేసి నువ్వు అక్కడిని ఎన్నుకుంటాను, ఏర్పరచుకుంటాను అని చెప్పినప్పుడు, ఎవరు అని అడిగినప్పుడు, యెషయా కుమారులు ఒకరిని నేను అభిషేకిస్తాను, నేను ఏర్పరచుకొని నా చిత్తాన్ని చేసేవాడికి నేను మార్చుకుంటాను అని దేవుడు చెప్పాడు సమూయేలుతో. యెషయా ఇంటికి వెళ్ళి తన కుమారులు ఎవరని ఆలోచించగా చూడగా చివరివాడైనటువంటి దావీదును, అరణ్యాల మధ్యలో ఉన్న దావీదును గూర్చి దేవుడు ఏమంటాడు తెలుసా? నేను కోరుకున్న మనుషుడు ఇతడే సమూయేలు, నేను కోరుకున్న మనుషుడు ఇతడే. చాలా గొప్ప సంగతి కదా. విలువలేని అతనికి దేవుడు కనీసం అతని ఇంటి వారు అతను గుర్తించలేదు. అంటే అంత జ్ఞానం లేనివాడని అర్థం, నిరుపయోగమైన వాడిగా, గుర్తింపు లేనివాడిగా బ్రతుకుతున్నాడు. కానీ ఈ మాటలు వింటున్నా, మనుషులు మనం గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు. మనుషులు మనం ఉపయోగించుకోకపోతే దేవుడు ఉపయోగించుకుంటాడు. దేవుని చేతిలో ప్రీతికరమైన పాత్రలుగా మనం దేవుడు మార్చుకుంటాడు. ఎందుకంటే ఆయన పరమ కుమారి, మనం చేసినవాడు, మనం చూస్తున్నవాడు, మన పరిస్థితులు ఎరిగినవాడు. మనుషులు మనకి విలువ ఇవ్వకపోయినా దేవుడు విలువ ఇస్తాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, అప్పుడు దేవుడు చెప్పిన సమాచారం, సంగతి సమూయేలుకి, నేను కోరుకున్న మనుషుడు ఇతడే. కానీ సౌలును అభిషేకించినప్పుడు బుడ్డులో తైలం తీసి అభిషేకిస్తాడు. కానీ దావీదుని అభిషేకించేటప్పుడు ఇది బుడ్డులో తైలం కాదు, కొమ్ములో తైలం పోసి అభిషేకిస్తాడు. చూసారా? ఈ తైలాభిషేక ఆరాధన అందుకొరకు ఏర్పాటు చేయబడ్డాం. ఎప్పుడైతే సమూయేలు దావీదుని కొమ్ములో తైలంతో అభిషేకించాడు, దావీదు మీదకు బలముగా దేవుని ఆత్మ పనిచేసేది. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చేది. సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా కూడా దావీదు ఆరాధించగా, దావీదు పాడగా, సితార వాయించగా సౌలుకు పట్టినటువంటి దురాత్మ నుంచి విడుదల పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు మీద దేవుని అభిషేకం ఉంది, దావీదు మీద దేవుని ఆత్మ ఉంది. కొమ్ములో పోయబడిన తైలం అది క్రొత్త నిబంధన అభిషేకానికి సాదృశ్యం. అది ఈ కడవరి దినాల్లో దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం కూడా ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అభిషేకించాలి, ఆత్మ పూర్ణులుగా మార్చాలి, ఆత్మ బలముతో నింపబడాలి. ఎందుకంటే ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మతో తన కార్యాలు జరిగించబోతున్నాడు. తప్పకుండా ఈ ఆరాధనలో పాలు పొందండి. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ద్వారా నా దేవుడు మీ బంధకాలు తెంచిపోయిపోతున్నాడు. ఒకవేళ బలహీనతల చేత, భయాల మధ్యలో, చేతపడి శక్తుల చేత, ఒకవేళ వ్యాధుల మధ్యలో ఒక నలిగిపోతున్నారేమో, వీటన్నిటిలో కూడా నా దేవుడు ఈ తైలము పూసి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఎప్పటికే వందలాది మందిని ప్రభు దర్శిస్తున్నాడు, దీవిస్తున్నాడు, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. మూయబడిన గర్భములు ఈ తైలాభిషేకం ద్వారా దేవుడు తెలుస్తున్నాడు. అనేకమైనటువంటి బంధకాల దేవుడు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా వారి బంధకాలు తెంచివేస్తున్నాడు. కుటుంబాలకు నెమ్మది కలుగుతున్నాయి, కుటుంబాలు కట్టబడిపోతున్నాయి. ఖచ్చితంగా విడిపోయిన భార్యాభర్తలు దేవుడు మరలా తిరిగి వారిని కుటుంబంగా స్థిరపరచబోతున్నాడు. ఖచ్చితంగా వ్యాధుల మధ్యలో ఉన్నావా, వ్యసనాల మధ్యలో ఉన్నారా? నిత్యముగా రేపు మంగళవారం జరిగినటువంటి ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేకం, ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. మీరే కాదు, మీతో పాటుగా మీ కుటుంబాలతో కలిసి రండి. మీ కొరకు ప్రార్థించబోతున్నాం. బలముగా దేవుని సన్నిధిని అనుభవించబోతున్నాం. ఒక నూతనమైన కోణంలో ప్రభు చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. ఈ చక్కటి అవకాశాన్ని జారవించుకోకండి. కలిసి ఆరాధిద్దాం, కలిసి ప్రభుని స్తుతిద్దాం. దేవుని రాజ్యాన్ని కట్టబోతున్నాం. అంతేకాదు, ఈ అంచె దినాల దేవుని కార్యాలు వచ్చిన ప్రతి ఒక్కరు, ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరు దేవుని కార్యాలు చూడబోతున్నారు. బలమైన దేవుని సన్నిధిని కుటుంబాలతో కలిసి మనం అనుభవించబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.